జోగులాంబ గద్వాల జిల్లాలోని తరూర్ మండలం కొత్తపాలెం గ్రామంలో ఊరికి ఆనుకుని ఉంది ప్రభుత్వ భూమి. నిబంధనల మేరకు దాన్ని విక్రయించడం నేరమే, కొనడం కూడా నేరమే. కానీ అక్రమార్కులు తెలివిగా వ్యవహరించారు. భూమి సర్వే నంబర్ మార్చి ఆ భూమికి సాదా బైనామా కాగితంలో ప్రైవేట్ సర్వే నంబర్ వేశారు. దాన్నే తమ సొంత భూమిగా వారసత్వపు ఆస్తిగా పేర్కొంటూ కొందరు పెద్దలు విక్రయించేశారు. కొన్నవారు సైతం అది పట్టా భూమే కాబట్టి ఇళ్ల నిర్మాణం చేసుకోవచ్చనే ఆలోచనలతో భూమిని కొన్నారు. కొందరు తమ ఫ్లాట్లలో ఇళ్ల నిర్మాణం కూడా చేసుకున్నారు. తీరా అసలు విషయం ఆలస్యంగా పసిగట్టిన కొందరు యువకులు ఈ భూములపై ఆరా తీయడంతో అసలు సంగతి బయటపడింది. తాము కొన్నది పట్టాభూమి కాదని ప్రభుత్వ భూమి అని తెలిసి కొన్నవారు అవాక్కయ్యారు. ఈ మోసంపై కొందరు యువకులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారుల విచారణలో భూభాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. ప్రభుత్వ భూమిని కొన్న వారికి రెవెన్యూ అధికారులు ఆ ఫ్లాట్లలో కట్టిన ఇల్లు, ఇతర నిర్మాణాలు తొలగించాలని తాకీదులు ఇచ్చారు. దీంతో కొన్నవారు తాము మోసపోయామని గ్రహించి జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో కొనుగోలుదారులు ప్రస్తుతం తలపట్టుకుని చేసేదేమీ లేక కలెక్టర్కు ఫిర్యాదు చేశామని జిల్లా అధికారులు తమకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు. మాది పట్టపొలం ఉంది, అమ్ముతాను చూడండి. ఇక చూపిస్తే నాను పల్లెన్న బుచ్చప్ప కొన్నాం, 10,000 కొన్నాం. కొని ఇంకా చెత్తేసి కట్టుకున్నాక తెల్లకాయ మీద మాకు రాసిచ్చినారు. రాసిస్తే ఇప్పుడు నేను అందరూ వచ్చి ఇప్పుడు అందరూ మొత్తం చేనులో అమ్ముకున్నారు. అంతా బాగా తీసుకున్నారు. అంతా కొనుక్కున్నది ఏందిలే. కొనుక్కొని ఇప్పుడు వాడు వచ్చి ఏమబ్బా నాకు అంటే వాళ్ళు చోట్లేక గవర్నమెంట్ వాళ్ళు నడితే వాడు సందీవ లేదురా ఇలా ఇక గైరా నుంచి కట్టకరంటే వాడిని ఆఫ్ చేసినప్పుడు అంతా గైరాన అందరు పెట్టుబడి. జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ స్టేట్ సార్ మాది. ఈ కొత్తపాలెంలో అవినీతి పనులు చాలా వరకు ఎక్కువైనరు. మా ఊర్లో గవర్నమెంట్ ల్యాండ్లని అమ్మడం జరుగుతుంది. అది రియల్ ఎస్టేట్ బిజినెస్ లాగా చేస్తున్నారు. ఒకరు కొనడం, వేరే వాళ్ళకి 10,000 కొని 20-30 వేలకి, ₹1,00,000, ₹1,50,000 ఇట్లా అమ్మడం జరిగింది ఇప్పటివరకు. ఇది నేను రెవెన్యూ డిపార్ట్మెంట్కి, కలెక్టర్కి నేను ఫిర్యాదు చేసిన. దాని మీద మన ఎంఆర్ఓ సారు గిరిదవారిని, విఆర్ఓలను పంపించి సర్వే రిపోర్ట్ మాకు చూపించి ఇది పక్కా గవర్నమెంట్ ల్యాండ్, సర్వే నెంబర్ 131 చెప్పినందుకు మాకు అప్పుడు తెలిసింది. చాలామంది కొన్నారు, దాదాపు గంట ఒక 50-60 మందికి పైగా కొన్నాము. ఇప్పుడు మాకు ఇది అన్నీ గవర్నమెంట్ దాన్ని తెలిసింది. ప్రభుత్వం నుంచి వెళ్ళి వాళ్ళు గవర్నమెంట్ దాన్ని తెలిసిన తర్వాత మాకు 2 సార్లు నోటీసులు జారీ చేసినారు, మాకు ఇచ్చినారు ఇది ఇండ్లు కాల్ చేయమని. ఇటు విషయము మేము చాలా బాధపడుతున్నాము. ఈ వాళ్ళు మాదన్నీ అమ్మిండ్రు. వాళ్ళు కొంతవరకు అయితే కాస్తులు ఉన్నారు కానీ మాదన్నీ అమ్మిరు, కానీ పట్టాలు అయితే చేయలేదు. సాదా తెల్ల కాగితాల మీద రాసి ఇచ్చిండ్రు. మాకు అట్లా గవర్నమెంట్ దాన్ని తెలిసిన తర్వాత మేమేం చేసినామంటే, ఇప్పుడు నాకు కూడా ఇల్లు లేదు సార్, నా పేరు సంజీవ. నాకు ఉన్న ఇల్లు ఒక్కటే, మేము 3 అన్నదమ్ముళ్ళము. ఆడ ఇబ్బంది అయ్యి సార్ అక్కడ గుట్ట మీద, ఆడ పైన గుట్ట మీద మొరం కొట్టుకుంటే అక్కడ సార్ ఆ మొరం కొట్టుకుంటే దాన్ని కూడా వచ్చి అబ్జెక్షన్ చేసినారు. డబ్బులు ఇవ్వాలి, కింద వాళ్ళు ఇచ్చినారు కదా నువ్వెందుకు ఇవ్వని నా మీద బెదిరియడం జరిగింది. అందుకనే నేను ఆపి కూడా నెల అవుతుంది సార్ కష్టపడి కొట్టుకొని 40,000 ఖర్చు అయిన దానికి. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇట్లా అబ్జెక్షన్ చేస్తున్నారు సార్. ఎందుకంటే వీళ్ళు అమ్మిన వాళ్ళు ఎక్కడున్నారో కానీ వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇది చేస్తున్నారు. వాళ్ళ అమ్మిన వాళ్ళని వాళ్ళ వివరాలు కూడా వీళ్ళు అడగాల, ఏం జరిగింది, ఎట్లా అమ్మినారని. వాళ్ళని అడగకుండా వీళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. దయచేసి గవర్నమెంట్ నుంచి జరగాల్సిన సాయం జరగాలని నేను కోరుతున్నాను.